హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. సాధారణంగా ఎంఎస్ ఎక్సెల్లో ఇలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, డివిజబుల్ ఎర్రర్, హ్యాష్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఎర్రర్ ఏ విధంగా ఏ సందర్భంలో వస్తుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో మీరు ఈ వీడియోలో చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఎర్రర్ వచ్చేటప్పటికి హ్యాష్ నేమ్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మనం ఏదైనా ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం అవుట్పుట్ చూసిన తర్వాత ఆ ఫంక్షన్లో కనుక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కనుక మనకి ఈ విధంగా నేమ్ ఎర్రర్ వస్తుంది. చూద్దాం. ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. ఈ రెండింటి మధ్య యావరేజ్ చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడైతే యావరేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ యావరేజ్ దగ్గర ఈ తీసేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశా. వెంటనే మీరు చూడవచ్చు హ్యాష్ నేమ్ ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి? ఈ విధంగా హ్యాష్ నేమ్ ఎర్రర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఫార్ములాలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మరొకసారి డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఆ ఫార్ములాని కరెక్ట్ చేద్దాం. ఎంటర్. ఈ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా రిజల్ట్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అవుతుంది, హ్యాష్ నేమ్ ఎర్రర్. సెకండ్ది ఏంటంటే వాల్యూ ఎర్రర్. ఇప్పుడు చూడండి, నేను ఈక్వల్ టు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేశాను, ప్లస్ అండ్ ఈ వాల్యూ కూడా సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. అదేవిధంగా మళ్ళీ ఈక్వల్ టు టైప్ చేసి ఈ సెల్ అడ్రస్ ప్లస్ సెకండ్ నెమ్ ప్లస్ థర్డ్ వాల్యూ ఇచ్చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. మీరు ఇక్కడ చూడవచ్చు హ్యాష్ వాల్యూ ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ ఫార్ములాలో ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఉన్నాయి, బట్ దాంతోపాటు ఇక్కడ క్యారెక్టర్స్ కూడా టెక్స్ట్ కూడా ఉంది అనమాట. అంటే ఏంటి, నెంబర్స్ మనం కలపడం పాసిబుల్ అవుతుంది కానీ క్యారెక్టర్స్ని మనం కలపడానికి అవ్వదు. కాబట్టి ఈ విధంగా హ్యాష్ వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటి మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందులో లెటర్స్ కనుక ఉంటే మనం డైరెక్ట్గా కలపకుండా మనం ఫార్ములా యూజ్ చేసి కలిపితే చాలా బాగుంటుంది అనమాట. ఎలా అంటే చూడండి, SUM బ్రాకెట్ ఓపెన్, తర్వాత ఈ మూడింటి రేంజ్ ఇస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సమ్ అనే ఫంక్షన్ ఈ మనం ఇచ్చే రేంజ్లో నెంబర్స్నే తీసేసుకుని మిగతా క్యారెక్టర్స్ ఉన్న సెల్ లెటర్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ 50 + 40 90 వచ్చింది, బట్ ఈ వాల్యూని ఇగ్నోర్ చేసింది అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడైనా వాల్యూస్ కలపాలి అనుకునేటప్పుడు సమ్ అనే ఫార్ములాతో యూజ్ చేశారనుకోండి, అందులో నెంబర్స్తో పాటు క్యారెక్టర్స్ ఉంటే కనుక వాటిని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఇక్కడ 50/0 ఇచ్చా, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది డివిజిబుల్ వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. 50/0, 0తో డివిజిబుల్ వాల్యూ రాదు కాబట్టి ఇక్కడ డివిజిబుల్ ఎర్రర్ వస్తుంది అనమాట. అలాగే ఇంకో విధంగా చూద్దాం. ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్, ఈ రెండు సెల్ అడ్రసెస్ తీసుకుంటున్నాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. వచ్చింది కదా 45 యావరేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెండు సెల్ అడ్రస్లో వాల్యూస్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఏమవుతుంది, ఇక్కడ డివిజిబుల్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ విధంగా డివిజిబుల్ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సరాసరి అంటే మొత్తంపై రాసుల సంఖ్య అంటే ఏంటి, ఈ రెండు వాల్యూస్ని కలిపి బై 2 చేత భాగించగా వచ్చే ఆన్సరే యావరేజ్ అనమాట. రెండు వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ 0 డివిజన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ వచ్చేటప్పటికి హ్యాష్ ఎర్రర్. చూడండి, ఈ హ్యాష్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఒక సెల్లో దాంట్లో ఎక్కువ నెంబర్స్ కనుక టైప్ చేస్తే అప్పుడు మీకు హ్యాష్ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను టైప్ చేస్తే ఇక్కడ వరకు మాత్రమే ఆ సెల్ తాలూకా విడుతుంది. అంతకంటే ఎక్కువ నేను టైప్ చేశాను అనుకోండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఈ విధంగా మనకి ఇక్కడ హ్యాష్ ఎర్రర్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ సెల్ అడ్రస్లో అయితే రాలేదు. ఒకవేళ ఈ విధంగా వచ్చినప్పుడు మనం హ్యాష్ సింబల్స్ ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ కాలం విడుతుని మనం పెంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి రిఫరెన్స్ ఎర్రర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్, ఓకే, ఈ రెండు సెల్ అడ్రస్లు ఇచ్చాను, బ్రాకెట్ క్లోజ్ చేసా, ఎంటర్ బటన్ ప్రెస్ చేసా. ఇప్పుడు నేను ఈ కాలమ్ని డిలీట్ చేసేస్తున్నాను. చూడండి, డిలీట్ షీట్ కాలమ్స్ చేస్తే ఇక్కడ రిఫరెన్స్ రావడం గమనించవచ్చు. నేను రో డిలీట్ చేసేసా. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములాలో ఏ రేంజ్ అయితే తీసుకున్నారో ఆ రేంజ్లో అక్కడ వాల్యూస్ అనేవి లేవు. అర్థమైందా? అంటే మీరు ఇచ్చిన రిఫరెన్స్ అనేది ప్రజెంట్ అక్కడ లేదనమాట. డిలీట్ చేయడం ద్వారా ఇక్కడ రిఫరెన్స్ ఈ ఫార్ములా లోపల ఐడెంటిఫై చేయలేకపోతుంది ఎక్సెల్. అందుకే ఈ విధంగా రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది.
అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడైనా మనము చూడండి అండూ చేస్తున్నాను. సో ఈ విధంగా రెఫరెన్స్ ఎర్రర్ కనుక మనం రెక్టిఫై చేసుకోవాలి అంటే ఒకటి అండూ చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ ఆ ఫార్ములాని ఎడిట్ చేసి మీరు సరైన రేంజ్ ఇవ్వాలి అన్నమాట. ఓకే, ఈరోజు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఎర్రర్స్ ఎక్సెల్‌లో ఏ విధంగా వస్తుంది, నేమ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, వాల్యూ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, అండ్ డివిజిబుల్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, హ్యాష్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్ ఎప్పుడైతే వస్తుందో మీకు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత అర్థమైంది అనుకుంటాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇలాంటి ఎర్రర్ వస్తే కనుక మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.